క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పాస్కా కాల 4వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. పాస్కా కాల 4వ ఆదివారంను మంచి కాపరి ఆదివారంగా మరియు దైవ పిలుపుల ఆదివారంగా పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రత్యేకముగా దైవ పిలుపుల కొరకు ప్రార్థించమని తల్లి శ్రీ సభ మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కాపరి మంద మనందరకు సుపరిచితమైనటువంటి పోలిక చిహ్నము. ఏ విధంగానైతే ఒక మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాలను ధారపోస్తారో, మన రక్షకుడైన క్రీస్తు ప్రభు మనందరి కొరకు శిలువపై తన ప్రాణాలను ధారపోసి మనందరకు రక్షణను ప్రసాదించారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాపరి మంద అనేటువంటి పోలికను పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సార్లు అనేక చోట్ల చూస్తూ ఉంటాము. ముఖ్యంగా పాత నిబంధనలో యావే ప్రభుకు ఇజ్రాయేలీ ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఒక కాపరి మందకు ఉన్న సంబంధంతో పోల్చి అనేక మంది ప్రవక్తలు తెలియపరిచారు. ఉదాహరణకు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా మనం చూడవచ్చు. ఆయన కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి రొమ్ముల కానించుకొని మోసుకొని పోవును, పాలిచ్చు వారిని మెల్లగా అదిలించును. అదేవిధముగా మనందరకు తెలిసినటువంటి 23వ కీర్తన, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు, పచ్చిక పట్టులలో నన్ను విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును, నా ఆత్మను సేదదీర్చును. ఈ విధముగా ఎంతో ఊరటనిచ్చు మాటలతో ఆ ప్రభువుకు మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. ప్రత్యేకముగా ఈనాటి సువిశేష పట్టణంలో ఆ ప్రభువే స్వయాన అంటూ ఉన్నారు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవమును ప్రసాదించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే మన కాపరి, మనం ఆ ప్రభు యొక్క గొర్రెలము. ఒక కాపరి మందకు రక్షణ, భద్రత, పోషణ ఇవన్నీ ఆ క్రీస్తు ప్రభు తన మంద అయిన మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ ప్రభు తన శరీర రక్తాలతో మనలను నిత్యము పోషిస్తూ ఉన్నారు. మన బాగోగులను చూసుకునేటువంటి ప్రభువు రక్షకుడు ఆయనే. ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష పట్టణం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభు యెరూషలేము దేవాలయ ప్రతిష్టోత్సవానికి వెళ్ళారు. అక్కడ కొంతమంది యూదులు, ఇంకా మమ్ము నీవు ఎంతకాలము ఈ సందిగ్ధావస్థలో ఉంచెదవు, రాబో క్రీస్తు నీవేనా, లేక మేము వేరొకరి కొరకు ఎదురు చూడాలా అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ ప్రభు అంటూ ఉన్నారు, నేను మీకు చెప్పి ఉన్నాను, కానీ మీరే నన్ను నమ్ముటలేదు. నా తండ్రి ద్వారా నేను చేయు పనులే నా గురించి సాక్ష్యమిచ్చుచున్నాయి. మీరు నా గొర్రెలలోని వారు కారు కాబట్టి నన్ను గుర్తించలేకపోతూ ఉన్నారు. నా గొర్రెలు నా స్వరమును ఆలకించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే క్రీస్తు ప్రభువుని తమ రక్షకునిగా గుర్తిస్తారో, అంగీకరిస్తారో, వారు మాత్రమే ఆ ప్రభువుని, ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించగలరు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆ ప్రభు స్వరాన్ని ఆలకించగలుగుతూ ఉన్నామా లేదా? ఈరోజు ప్రత్యేకముగా కాపరి మంద గురించి ధ్యానించే సందర్భంలో శ్రీసభలో క్రీస్తు ప్రభు స్థానంలో ఉన్నటువంటి శ్రీసభ పాలకులను, వారు ఏ విధంగా తమకు అప్పచెప్పబడినటువంటి మందను పోషించాలి, పాలించాలి అనేటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభుని పోలి తమకు అప్పచెప్పబడినటువంటి మందను వారు ముందుకు నడిపించాలి. ఏ విధంగానైతే
గాయపడినటువంటి గొర్రెను ఒక కాపరి తన భుజములపై మోసుకొని వెళుతూ ఉంటాడో, అదే విధముగా ఒక శ్రీసభ అధికారి కూడా, శ్రీసభ పాలకుడు కూడా ఆ విధముగా క్రీస్తు ప్రభు అందించినటువంటి ప్రేమను తన మందకు అందించాలి. క్రీస్తు ప్రభుని పోలినటువంటి కాపరులు కావాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే ఈరోజు తల్లి శ్రీసభ ప్రత్యేకముగా దైవ పిలుపుల కొరకు ప్రార్థించమని అనేక మంది యువతీ యువకులు ఆ దైవ పిలుపుకు స్పందించి క్రీస్తు ప్రభు యొక్క రక్షణను, క్రీస్తు ప్రభు యొక్క నడిపింపును తన ప్రజలకు అందించు నిమిత్తమై ప్రార్థించమని మనందరినీ కోరుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కాపరి తన బాధ్యతను నిర్వర్తిస్తే మందగా మనం ఆ ప్రభు స్వరాన్ని మన శ్రీసభ పాలకుల ద్వారా ఆలకించగలగాలి. మరి మనం ఆ ప్రభు యొక్క స్వరాన్ని వారి యొక్క మాటలలో ఆలకించగలుగుతూ ఉన్నామా, గుర్తించగలుగుతూ ఉన్నామా? క్రీస్తు ప్రభు సర్వమానవాళికి రక్షకుడు. మొదటి పట్టణము, రెండవ పట్టణము కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. మొదటి పట్టణము అపోస్తుల కార్యముల నుండి గ్రహించబడినది. పౌలు, బర్నబాలు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొంతమంది యూదులు అసూయతో వారిని హెచ్చరించారు. అయితే వారు ఈ విధంగా ధైర్యంతో చెప్పారు, మీరు ఆయన యొక్క సువార్తను అంగీకరించలేదు కాబట్టే దేవుడు అన్యులకు సువార్తను ప్రకటించుటకు మమ్ము నియమించి ఉన్నాడు అని వారు ప్రకటించారు. అదేవిధముగా పునీత యోహాను గారికి కలిగినటువంటి దర్శనంలో ఆయన ఒక గొప్ప జనసమూహాన్ని చూశారు. వారు ఎవరో కాదు, అనేక హింసలను అనుభవించి వారి యొక్క వస్త్రాలను ఆ గొర్రెపిల్ల రక్తంలో ముంచి పావనపరుచుకున్నటువంటి వారే. వారిని ఆ గొర్రెపిల్ల కాపరి అయి వారికి ఎటువంటి లోటు లేకుండా సమస్తాన్ని సమకూర్చి పోషిస్తాడు. ఎవరైతే క్రీస్తు ప్రభుని తమ రక్షకునిగా, కాపరిగా గుర్తిస్తారో వారందరికీ ఆయన తన శరీర రక్తాలను ధారపోసి ఆయన పోషిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాల 4వ ఆదివారంలో ప్రవేశించినటువంటి మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలని ఒకసారి పరిశీలించుకుందాం. క్రీస్తు ప్రభు మన కాపరి. మరి మనం ఆయనకు తగినటువంటి మందగా జీవిస్తూ ఉన్నామా? ఆయన స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నామా? ఆయన నడిపించేటువంటి బాటలో నడుస్తూ ఉన్నామా? ఆయన యొక్క స్వరాన్ని ఆలకించి ఆయన చూపినటువంటి బాటలో, ఆయన నడిపించేటువంటి ఆ మార్గంలో మనం ముందుకు సాగుతూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆయన యొక్క త్రోవలో నడవకుండా త్రోవ తప్పినట్లయితే ఆ ప్రభు యొక్క మన్నింపును కోరుకుంటూ ఆ సన్మార్గంలో పయనించటానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసినటువంటి అనుగ్రహాలను మనకు దయచేయమని ఈ సమయంలో ప్రత్యేకంగా వేడుకుందాం. ఆమెన్.